టీమిండియా వెటరన్ క్రికెటర్ తెలుగు తేజం హనుమ విహారీ యూటర్న్ తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ జట్టుకి ఆడాలి అనే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆంధ్ర జట్టులోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారిన సమీకరణాలతో ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాడు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆంధ్ర జట్టులోనే కొనసాగాలి అనుకుంటున్నట్లు చెప్పాడు. మంగళవారం హనుమ విహారీ ఏపీ మంత్రి నారా లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హనుమ విహారీ గత ప్రభుత్వం కారణంగా తాను ఎంతో బాధపడ్డాను అని తెలిపాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించగానే గౌరవం కూడా లేకుండా ఎంతో అవమానించారని, చాలా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వేధింపులు తట్టుకోలేకనే ఆంధ్ర జట్టుని వీడాలనుకున్నానని, ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేస్తే ఇవ్వకుండా తనని హింసించారని ఆరోపించాడు. అయితే తాజాగా మంత్రి నారా లోకేష్ ని కలిశాక భరోసా లభించిందని, ఆంధ్ర జట్టు తరపున ఆడేందుకు నిర్ణయించుకున్నానని చెప్పాడు. తిరిగి ఆంధ్ర జట్టులో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని, ఆంధ్ర క్రికెట్ ని మరో స్థాయికి తీసుకెళ్తా అన్నాడు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు హనుమ విహారీ అప్పటి ప్రభుత్వం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై సంచలన ఆరోపణలు చేశాడు. జట్టులోని వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ కార్పొరేటర్ కొడుకుని తిట్టాను అనే కారణంతో తనను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. అయితే ఈ ఆరోపణలను అప్పట్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఖండించింది. కుర్రాల పట్ల హనుమ విహారీ దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించింది. కెప్టెన్సీ మార్పు వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ఏసీఏ సెలెక్టర్ల నిర్ణయమని స్పష్టం చేసింది.